ఈవినింగ్ టైం ఒక కేబీఆర్ పార్కులో పుట్టిన స్టోరీ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతాం. దూకుడు మేకింగ్ ప్రాసెస్లోనే అర్థమైపోయింది ఈ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది. ఈ సినిమా నేనంటే ఎలాగోలా నమ్మాను, నిన్ను హీరో అంటే ఎలా నమ్మేవరా, కలర్ క్యారీ బ్యాగ్ వేసిన అంటే గ్రాఫిక్స్లో తీసేస్తారు అనుకున్నాను. సో ఎలా ఎంఎస్ గారు కూడా ఉంటే బాగుంటుంది, నాకు చాలా ఇష్టం ఆయన అంటే. అప్పుడు ఈ షోరీల ఐడియా వచ్చింది. అది నేను గుజరాత్లో ఉండగా మహేష్ బాబుకి చెప్పాను. ఇది చుల్బులి సాంగ్ చూస్తున్నప్పుడు తెగ నవ్వాడు అసలు. ఎవరిని ట్రోల్ చేయాలన్నా, ఎవరి మీద మేము వేయాలన్నా వేసాడు మళ్ళీ వేసాడు అనేది మాత్రం డెఫినెట్గా మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నారు, అతను మేనరిజం. మహేష్ బాబు జడ్జిమెంట్ ఫెంటాస్టిక్గా ఉంటుంది. చూసి ఈ సినిమా సెన్సేషన్ సార్ ఈ సినిమా అని చెప్పిన చెయ్యిలా గట్టిగా పట్టుకున్నారు. వితౌట్ మహేష్ బాబు దూకుడు అనేది లేదు. ఈవినింగ్ టైం ఒక కేబీఆర్ పార్కులో పుట్టిన స్టోరీ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. అంటే ప్రతి డైరెక్టర్ కూడా సార్ ఏదైనా ఒక సినిమా హిట్ అవుతుందనే తీస్తారు, ఏదైనా ఒకటి పండాలనే రాస్తారు. బట్ దూకుడు విషయానికి వచ్చేసరికి మీ కెరీర్లో కానీ ఆయన కెరీర్లో కానీ ఇది స్పెషల్ సినిమా. అంటే నాకు బాగా గుర్తుంది సార్, కాలేజ్ డేస్లో నార్మల్ పీపుల్స్ కూడా ఆయన ఆ మాస్ స్టెప్స్ వేస్తున్న, డైలాగ్స్ చెప్తున్న ఒక పండగ వాతావరణం థియేటర్స్లో కూడా. సో ఇంత హ్యూజ్ కల్ట్ ఫాలోయింగ్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారా? రాసేటప్పుడు తెలిసిపోతుంది మనకి. ఫ్రాంక్గా చెప్పాలంటే, మోడెస్ట్గా కాకుండా జెన్యున్గా చెప్పాలంటే, నాకు దూకుడు మేకింగ్ ప్రాసెస్లోనే అర్థమైపోయింది ఈ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది ఈ సినిమా అని. ఆ విషయం బాబుతో కూడా చెప్పాను నేను చాలా సందర్భాల్లో. అదే నిజమైంది, నమ్మాను నేను ఆ ఫిల్మ్ని. నిజంగానే మీరు చెప్పినట్టు అప్పట్లో అంత పెద్ద రెవెన్యూ ఇండియాతో పాటు ఓవర్సీస్లో నబీ నిర్ణయని ప్రొడ్యూసర్, ఆయన డిస్ట్రిబ్యూటర్ ఆ సినిమాకి. ఆయన చెప్తారు అప్పట్లో రెంట్ ట్రాక్ లేదు, అంటే అప్పట్లో మిలియన్ అనేది లేదు కదా. సో అట్లాంటి టైంలో అది మిలియన్ ఫిల్మ్గా చెప్తారు, కానీ 2.4 మిలియన్ ఆ సినిమా చేసింది. ఆ సినిమా అది ఆయనే చెప్తారు. అంటే ఇంకా కూడా కౌంట్ అంత బాగా చేసింది ఆ సినిమా. అంటే ఇంత సెన్సేషన్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో మెయిన్గా ఏంటంటే మహేష్ బాబుని ఆ ప్రాపర్ క్యారెక్టర్లో అన్ని షేడ్స్లో చూడడం నాకు పెద్ద రీజన్ అయింది. బట్ నేనైతే మేకింగ్ ప్రాసెస్లోనే డెఫినెట్గా సెన్సేషన్ అవుతుందని అనిపించింది నాకు. అదే నిజమైంది. అప్పట్లో మీకు దూకుడు విషయంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి సార్? ఆ ఛాలెంజెస్ లేవు ఆ సినిమాకి. కారణం ఏంటంటే ప్రతిరోజు ఎంజాయ్ చేశాను ఆ సినిమాని. దానికి రీజన్ మహేష్ బాబు ఇచ్చిన ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తూ అందరం, నేను కానీ మహేష్ బాబు కానీ అందరం, ఆ ప్రొడ్యూసర్స్ కానీ అందరం ఎంజాయ్ చేస్తూనే చేసాం. అలా అదే ట్రాన్స్ఫార్మ్ అయింది థియేటర్లో. ముఖ్యంగా డైలాగ్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ఆ డైలాగ్స్ కూడా మీరు దానికి పడ్డ హార్డ్ వర్క్ కానీ దానికి డెఫినెట్గా అంటే నేను డైలాగ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను, ఆ టైమింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. సో మహేష్ బాబుకి నాకు టైమింగ్ బాగా సింక్ అయిపోయింది. అంటే నేను వేవ్ లెంత్ బాగా కుదరటం వల్ల సో నన్ను ఈజీగా పట్టుకున్నాడు తను. నాకు బాగా గుర్తు, ఇస్తాన్బుల్ సీన్స్ అన్ని ముందే రాసి తనకి రీడింగ్ ఇచ్చి ఫస్ట్ షెడ్యూల్ అక్కడ ఇస్తాంబుల్లో చేసినప్పుడు ఒక పర్టికులర్ సీను నాకు ఎప్పుడు కొంచెం షూట్ ముందు రాయటం అలవాటు. రేపు షూట్ అనగా వాళ్ళ బ్లూ మాస్క్లో రాస్తున్నప్పుడు ఓ డైలాగ్ రాశాను, మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతాను విన్నాను. అది ఫస్ట్ మహేష్ బాబుకి చెప్పాను డైలాగ్ ఎలా ఉందని, ఏమన్నా ఏంటి ఫోర్స్డ్గా ఉందా బాగుందా అని ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసం చెప్పినప్పుడు అదిరిపోయిందండి డైలాగ్. అంటే మొత్తం సీన్ వినిపించాను. సోను సూద్కి ఇద్దరికి కాన్ఫంటేషన్ ఫోన్లో ఉంటుంది కదా, సో ఆ సీన్ను. సో అది నాకు ఒక ఎనర్జీ ఇచ్చింది. ఇంకా అక్కడి నుంచి చాలా డైలాగులు ప్రతి దాంట్లోనూ పడాలి. అంటే సెటైర్ అవ్వచ్చు, హీరోయిక్ డైలాగ్ అవ్వచ్చు, వన్ లైన్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆ డైలాగ్స్ అదిరిపోవాలని అనుకోవడానికి రీజన్ ఏంటంటే మహేష్ బాబు అంత బాగా డెలివరీ చేస్తున్నాడు. సో నాకు ఇంకా ఎనర్జీ వస్తూ ఉంది ఇంకా రాయడానికి. సో బేసిక్గా చాలామంది డైరెక్టర్స్ చెప్తారు స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అవ్వరు, చెప్పింది చెప్పినట్టు చేస్తారు అని. బట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇస్ పర్సనల్గా కానీ లేదా ఒక సూపర్ స్టార్ అని కానీ మహేష్ బాబు గారిలో మీకు నచ్చే పాయింట్స్ ఏంటి సార్? ఒక 3 గుడ్ క్వాలిటీస్ ఏమన్నా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? మహేష్ బాబులో 3 క్వాలిటీస్ చెప్పాలంటే, ఒక డైరెక్టర్గా చెప్పాలంటే డైరెక్టర్స్ డిలైట్. నేనే కదా, అంత ఎవ్రీ డైరెక్టర్ చెప్తారు, ఎందుకంటే ఇంక అంత సపోర్ట్గా ఉంటాడు. నెంబర్ 2, యాజ్ ఎ పర్సన్ ఈజ్ వెరీ హ్యూమరస్, వెరీ హంబుల్. తను ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ని కూడా సార్ అనే పిలుస్తాడు. అది అతను గొప్పతనం. మహేష్ బాబు సార్ని పిలుస్తాడు.
తను ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్, కొత్త డైరెక్టర్ అయినా సరే అది. అండ్ తనుంటే అసలు స్ట్రెస్ ఉండదు, సరదాగానే ఉంటుంది తప్ప తను బేసిక్గా చాలా మంచి హ్యూమన్ ఇవన్నిటితో పాటు. ఇంటర్వెల్ సీన్ గురించి మాట్లాడుకుంటే సార్, ముఖ్యంగా డైలాగ్ టైమింగ్, మహేష్ బాబు గారు చెప్పే డైలాగ్ అసలు ఎప్పుడో చూశాను సార్, నాకు ఇప్పటికీ నోటెడ్గా ఉంటాయి. అంటే కొన్ని డైలాగ్స్ సో బేసిక్గా నోటెడ్గా ఉండవు, బట్ అలా అనగానే ఆయన అభియో సాలే, నేను వచ్చింది నీ తమ్ముని అప్పచెప్పడానికి కాదు, నీ తీసుకుపోనికి, ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years, దిస్ ఇస్ జస్ట్ ట్రాక్ మై రికార్డ్, దిస్ ఇస్ ఆల్ టైమ్ మై రికార్డ్ అని చెప్పి, ఏంట్రా నీ ధైర్యం అనగానే మళ్ళీ ఏదో కౌంటర్ వేసి, నాలాంటి సీన్లోకి ఎంటర్ అయినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే ఆలోచిస్తా, 2 నిమిషాలు టైం ఇస్తే యాక్షన్లో దిగుతా, 3 నిమిషాలు టైం ఇస్తే ముగించేస్తా అనగానే ఫైట్ స్టార్ట్ అవుతుంది. సో మీరు అన్నట్టు ఒక డైలాగ్ కూడా ఆ టైమింగ్ అనేది ఎలా సార్, అసలు ఎలా క్రియేట్ చేస్తారు అసలు? ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉందా మీకు, ఎందుకు ఇంత అవుతుందని ఊహించారా అంటే, ఆల్ టైమ్ రికార్డ్ అనే డైలాగ్ పెట్టడానికి రీజన్ కూడా ఆ కాన్ఫిడెన్సే. ఓ, మనం ఒక డైరెక్టర్గా, ఒక రైటర్గా ఉన్నప్పుడు మనది ఫెంటాస్టిక్గా డెలివరీ చేసి ఒక యాక్టర్ దొరికినప్పుడు మనకి విపరీతమైన ఎనర్జీ అది. సో అవి అన్నీ రాయించడం అదంతా, అందుకే చెప్తాను, అది మహేష్ బాబుని ఏదో పొగడాలని కాదు, నిజంగా తన పడ్డ కష్టం, అలాగే తను నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్, నా మీద పెట్టిన నమ్మకం వల్లే దూకుడు వచ్చింది, అలాగే పాసిబుల్ అయింది. అసలు కష్టం ఏ క్షణం ఫీల్ అవ్వలేదు, ఎంజాయ్ చేసాం, ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తూ చేసాం. సార్ మీకు కామెడీ రాయటం ఈజీ సార్, బట్ అలానే మాకు అనిపిస్తుంది, కానీ ఒక పంచ్ రాసి దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి ఆ పంచ్కి మేము రియాక్ట్ అయ్యి మేము నవ్వాలి అని అంటే అది ఎంత కష్టమో మీకు తెలుసు. సో ముఖ్యంగా దూకుల్లో అలాంటి పంచ్ డైలాగ్స్ చాలా ఉన్నాయి ఇప్పటికీ సోషల్ మీడియాలో. సో ఎవరిని ట్రోల్ చేయాలన్నా, ఎవరి మీద మేము వేయాలన్నా, వేసాడు మళ్ళీ వేసాడు. సో ఎలా సార్, ఎలా వచ్చింది సార్? అంటే బేసిక్గా మీ సర్కిల్లో ఎవరైనా రియల్గా యాక్చువల్గా మళ్ళీ వేసాడు అనేది మాత్రం డెఫినెట్గా మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నారు, ఆయన అతను కొంచెం అతని మేనరిజం అది, నా క్లోజ్ ఫ్రెండ్, లాంగ్ టైమ్ ఫ్రెండ్, అది నేను అక్కడ అడాప్ట్ చేశాను. అతను అలా అంటూ ఉంటాడు, అది మహేష్ బాబు చాలా బాగా చెప్పాడు, నాకంటే బాగా చెప్పాడు. సో అది అలా, అది ఇప్పటికీ మాట్లాడుతుంటాడు. సార్ డైరెక్టర్గా మీకు ఒక విజన్ ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి హీరోకి సార్ ఇది అని చెప్పినప్పుడు, సో మీకు ఒక స్టైల్ ఉంటుంది, మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, అండ్ మహేష్ బాబు గారి దగ్గరికి వచ్చేసరికి అది వేరేలా మారిపోద్ది. సో అలా దూకుల్లో ఏమన్నా ఆయన కొంచెం ఇదయ్యి, నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చెప్తాను, ఏమన్నా డిస్కషన్? అసలు అది గొప్పతనం, అసలు అంత పెద్ద స్టార్ నేనేం చెప్తే అది, ఎలా చెప్తే అలాగా, నాకంటే బెటర్గా చేసిన సందర్భాలు చాలా. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే కొన్ని మాడ్యులేషన్స్, కొన్ని ఇవన్నీ నాకు గ్రిప్ ఉంటుంది కదా, సో చాలా తక్కువ సందర్భాలు అనిపిస్తుంది మనం చెప్పినట్టు వచ్చింది లేకపోతే అని. బట్ ఆ సినిమాలో చాలా ప్రతి డైలాగు తను చెప్తుంటే చాలా బాగా చెప్పాడు అని అనిపించేది నాకు. సో అట్లా జరిగింది అదంతా కూడా. బట్ అంటే అప్పట్లో ఆ డైలాగ్స్ కూడా, ఆవిడకి చెప్పిన డైలాగ్స్ కూడా, నీ కలర్ ఏంటి, నా కలర్ ఏంటి, నేను ఉంచుంటే ఫస్ట్ ఫ్లోర్ ఇలా చూస్తున్నావు, నేను నీకు లైన్ వేస్తున్నాను, ఏదో పెట్టమోహం వేసుకునే అని చెప్పి ఆవిడకి అది కన్వే చేసినప్పుడు అగ్రీ చేశారా? స్పోర్టివ్, తను చాలా ఎంజాయ్ చేసి, తను కూడా సీన్స్ అన్ని ఎంజాయ్ చేసి. బట్ చూసిన తర్వాత కూడా అంటే కొంచెం అప్పట్లో, అంటే ఇప్పుడంటే సినిమాల మీద అవగాహన పెరిగి ఓకే ఇది సినిమా అన్న ఇదిలో ఉన్నారు సార్, బట్ ఒక 10 years బ్యాక్ అంటే దూకుడు సినిమా స్టార్ట్ అయినప్పుడు కూడా ఏమన్నా కొంచెం ఆడవాళ్ళని, ఇక్కడ హీరోలు హీరోయిన్స్ని కొంచెం తక్కువ చేసినట్టు మాట్లాడి కొంచెం కొన్ని సంఘాలు గోలబెట్టే, సో అది ఎక్స్పెక్ట్ చేశారా? ఎంజాయ్ చేశారు, అమ్మాయిలు ఎంజాయ్ చేశారు. బికాస్ ఎందుకంటే గమనిస్తే నువ్వు, మహేష్ బాబు ఆ సినిమాలో సమంత వెంట పడతాడు. జనరల్గా ఎక్కువ మహేష్ బాబు సినిమాల్లో హీరోయిన్ మహేష్ బాబు వెనకాల పడినట్టు పెడతాను, నేను రివర్స్లో పెట్టాను. అవును, మహేష్ బాబే సమంత వెనకాల పడుతూ ఉంటాడు. అప్పుడు డెఫినెట్గా అమ్మాయిల్ని మనం రెస్పెక్ట్ చేసినట్టే కదా, కాకపోతే తనకు వర్కౌట్ అవ్వలేదనే కోపంతో ఆ ఫ్రస్ట్రేషన్లో తిట్లవి అంతే తప్ప అది అలా ఎంజాయ్ చేశారు. ఒక హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సో దూకుడు విషయంలో చూస్తే అక్కడ హీరో విలన్ని చంపడం, నాన్నతో కొంచెం ఇండైరెక్ట్గా నాన్నతో చంపిస్తాడు. అండ్ కాటరాజు గారి క్యారెక్టర్ కూడా, నాన్న కొంచెం నువ్వు వచ్చి తెస్తే ఏదో కొంచెం అలా ఫ్రీగా, అండ్ క్లైమాక్స్ కూడా, అండ్ రావణ కాస్ట, ఇదెలా సరే అంటే ఎలా వచ్చిందంటే బేసిక్గా మేము ఏమనుకుంటాం, మహేష్ బాబు గారు ఒక్కొక్కరిని లేపుకుంటూ వెళ్ళిపోతారేమో ఈ టైప్లో మేము ఆలోచిస్తాం. బట్ అక్కడ మీ రైటింగ్ ఏంటంటే నాన్నతో వీళ్ళని ఒక్కొక్కరిని,
సో ఏంటి సార్ ఈ ప్రాసెస్? సో డెఫినెట్గా అంటే ఇది ఊటీలో వచ్చిన ఐడియా ఇది. ఊటీలో లౌడేల్లో గెస్ట్ హౌస్లో ఉండేవాళ్ళం మేము అందరం. ఉంటున్నప్పుడు సెకండ్ హాఫ్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు సెకండ్ హాఫ్ ఎలా చేద్దాం అంటే అప్పుడు వచ్చిన ఐడియా ఫాదర్తో చంపించితే ఎలా ఉంటుంది అనే ఐడియా. అంటే ఫాదర్కి తెలియదు అసలు, ఫాదర్ ఇదంతా మర్చిపోయారు. తెలియని ఆ ఫాదర్ తోటి వీళ్ళని చంపించాలి, అది ఛాలెంజ్. సో ఐడియా రావటం అప్పుడు ఇమ్మీడియట్గా నాకు అనిపించింది మెర్సీ కిల్లింగ్ ఒకటి అనిపించింది, ఆ లాస్ట్ది కూడా అనిపించింది, బీబీది కూడా వచ్చింది అక్కడే. సో ఇది ఎప్పుడైతే వచ్చేసిందో సెకండ్ హాఫ్ కథ అయిపోయింది, మనకు నో ప్రాబ్లం, ఫస్ట్ హాఫ్ డీటెయిల్ చేసుకుని షూటింగ్ వెళ్ళిపోదాం అని చెప్పేసి అక్కడ సిట్టింగ్స్ ప్యాకప్ చెప్పి వచ్చేసాం ఈ ఐడియా వచ్చిన తర్వాత ఊటీలో. సో అంటే ఐడియా రావటం వేరు సార్, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ అవ్వటం కూడా. డెఫినెట్గా ఐడియా వచ్చింది, ఇలా ఇలా చేద్దామని, దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం, వాటిని ఎంటర్టైనింగ్గా డిజైన్ చేయటం. సో ఇవన్నీ స్ట్రగుల్, అదే రైటింగ్ అని అన్నారు కదా, చాలా కష్టపడ్డాం దానికి. నాకు ఎక్కడ గ్రేట్ అనిపించింది అంటే సార్, ఈ సినిమా రావణ్ కాస్ట్ అయిపోయిన తర్వాత మీరు ఎండ్ చేయొచ్చు, కానీ కట్ చేస్తే ఫాదర్కిను ప్రకాష్ రాజ్ గారికిను మహేష్ బాబు గారికి ఒక డిస్కషన్ పెట్టి ఆయనకి తెలిసిన తర్వాత ఎందుకురా నా కోసం ఇంత చేసామని అంటే జన్మనిచ్చావు కదా నాన్న అని చెప్పేసి. సో ఏంటి సార్ అక్కడితో ఎండ్ చేయకుండా మళ్ళీ ఎండింగ్లో ఆ కన్వర్సేషన్ పెట్టి, అంటే ముఖ్యంగా ఆ డైలాగ్ని చెప్పించడం వెనక మీ ఇదేంటి? ఇది కూడా ఎగ్జాక్ట్గా ఊటీలోనే జరిగింది. ఈ 3 కిల్లింగ్స్ ఇలా జరిగిన తర్వాత రివీల్ అయిపోతుంది ఫాదర్కి, ఇదంతా ఒక హీరో చేశాడు, ఇదంతా నిజం కాదని తెలిసినప్పుడు ఎందుకు చేసావు ఇన్ని అద్భుతాలు, అది మన ఎందుకు చేసావు ఇదంతా అని అడిగితే, నేను నీకేం చేశాను అని ఫాదర్ అడిగినప్పుడు నాకు జన్మనిచ్చాను అన్న, ఈ డైలాగ్ కూడా అక్కడే చెప్పాను, ఊటీలోనే చెప్పాను. అది ఫిక్స్ అయ్యాను, ఈ స్టేట్మెంట్ ఇవ్వాలి, ఈ సినిమా ఎండ్లో ఎలా కంక్లూడ్ చేయాలి అని అనుకున్నాను నేను అక్కడే. సో అది నిజంగానే చాలామంది రాఘవేంద్ర గారు కూడా అన్నారు, ఇక్కడితో అయిపోయింది సినిమా, బట్ అక్కడ మళ్ళీ నువ్వు ఒక సీన్ వేసావు అంటే అది ఎంత ఒక రెస్పెక్ట్ని తీసుకొచ్చింది ఆ సినిమాకి. అంటే ఆ సినిమా సోల్ని ఒక చెప్తున్నాం అక్కడ, అంటే ఫాదర్ కోసం ఎంత చేసాడు కొడుకు అని చెప్పడం. అది అట్లాగే నాది వాయిస్ ఓవర్ కూడా ఉంటుంది, అంటే పిల్లల సంతోషం, దాని తల్లిదండ్రుల సంతోషం కోసం శ్రమించేవారు అందరికీ శుభాభినందనలు కూడా చెప్పడం. సో అది చెప్పాలని అనుకున్నాను నేను. ఫాదర్ అండ్ సన్ టాపిక్ వచ్చింది కాబట్టి, సో ఇప్పుడు ఈ స్టోరీని కానీ లేకపోతే సినిమా అయిపోయిన తర్వాత ఏమైనా రషెస్ కానీ అప్పటి కృష్ణ గారికి చూపించడం, ఆయన ఇన్వాల్వ్ అవ్వటం, ఇలా ఏమైనా జరిగిందా? కృష్ణ గారిలో గొప్పతనం కానీ మహేష్ బాబులో గొప్పతనం కానీ ఏంటంటే వన్స్ డైరెక్టర్ నమ్మిన తర్వాత అదేంటి ఇదేంటి ఏం ఉండవు అసలు. ఐ మీన్ ఇన్వాల్వ్ అవ్వటం అంటే వింటాం అసలు ఏమి, ఆయన సినిమా చూశారు, సినిమా చూసి బిఫోర్ రిలీజ్ ఐ థింక్ ఫస్ట్ డే చూసి ఆయన చెప్పేశారు ఇండస్ట్రీ హిట్ అవుతుంది ఈ సినిమా, మొత్తం రికార్డులు కొట్టేస్తుంది అని చెప్పారు. ఆ తర్వాత రిలీజ్ రోజే ఆయన బాబుని నన్ను అందరినీ ఇంటికి లంచ్కి ఇన్వైట్ చేసినప్పుడు ఆయనతో కలిసి భోజనం చేయటం, ఈ సినిమాలోని గొప్పతనాలు ఆయన, అంటే నా ఫేవరెట్ యాక్టర్ హీరో ఆయన చెప్పటం, ఇది అది అని గొప్పతనం గురించి పొగడ్డం. ఆయన ఒక పెద్ద స్టార్ మాత్రమే కాదు, పెద్ద డైరెక్టర్ కూడా ఆయన, ఎన్నో సెన్సేషన్ ఫిల్మ్స్ చేశారు ఆయన అంత గొప్పగా సినిమాని పోగొట్టడం అంతా చాలా ప్రౌడ్గా అనిపించింది. సో ఈ నెల తర్వాత చాలా విషయాలు చెప్తున్నారు, అండ్ మళ్ళీ ఇప్పుడు ఫ్యాన్స్తో ఆ రోజులు ఫస్ట్ డే రిలీజ్ ఎవరి దగ్గర నుంచి కాల్ వచ్చింది సార్? ఫస్ట్ డే యాక్చువల్లీ నేను మహేష్ బాబు ఇద్దరం సుదర్శన్లో చూసాం, ఇద్దరం ఓకే పక్కనే ఉన్నాం. ఆ రెస్పాన్స్, మహేష్ బాబు జడ్జిమెంట్ ఫెంటాస్టిక్గా ఉంటుంది. చూసి ఈ సినిమా సెన్సేషన్ సార్ ఈ సినిమా అని చెప్పిన చెయ్యిలా గట్టిగా పట్టుకున్నారు, అది నాకు బాగా గుర్తు. ఆ థియేటర్ నుంచి బయట రావడం ఎంత కష్టమైందంటే అసలు అద్దాలు పగిలిపోయి అంతా జరిగింది. సో మీ ఇద్దరం కారులో వస్తున్నప్పుడు కృష్ణ గారు ఫోన్ చేసి బాబుతో మాట్లాడడం, తర్వాత మళ్ళీ నాతో మాట్లాడడం, ఇదంతా జరిగింది. సో అప్రిషియేషన్ ఇదంతా నాకు అక్కడి నుంచి కంటిన్యూస్గా ఎన్నో పార్టీలు ఎన్నో జరిగినాయి. అంటే అలా ఆ రోజు ఆ సినిమా అంతా అంతే ఒక సెలబ్రేషన్ సరే ఒకసారి మళ్ళీ దూకుడు గురించి మాట్లాడితే, క్యారెక్టర్స్ అంటే నాన్న ఎమోషన్, ఇక్కడ చూస్తేనేమో ఈ పోలీస్ క్యారెక్టర్, మధ్యలో చూస్తేనేమో ఈ కొంతమందితో ఈ కామెడీ ట్రాక్, అంటే 3 లైన్స్ని ఒకేసారి మీరు చూపించారు.
సో రైటింగ్లో కూడా చాలా ఛాలెంజెస్ ఉంటే చాలా కష్టపడతారు. బట్ ఈ టైంలో ఎక్కడైనా స్టక్ అయిపోయారా ఈ క్యారెక్టర్ని? మల్టీ లేయర్డ్ ఫిల్మ్ దూకుడు. ఎస్. యా. సో అన్ని క్యారెక్టర్స్ని అన్ని లేయర్స్ని బ్లెండ్ చేసి చేయటం స్క్రీన్ ప్లే రియలీ వెరీ టఫ్. అందుకే ఆ సినిమాకి అంత రిజల్ట్ వచ్చింది. నాకు చెప్తున్నాను కదా, నాకు అన్నిటికంటే నాకు ఒక సినిమా, ఒక మంచి సినిమా నేను చేయాలని అంటే నాకు కావాల్సింది బడ్జెట్లు ఇవేవిది కాదు, ఫ్రీడమ్ కావాలి నాకు. ఆ ఫ్రీడమ్ బాబు నాకు ఇవ్వటం వల్ల నాకు ఏది కష్టం అనిపించలేదు. ఎందుకంటే కాన్స్టెంట్గా ఆలోచిస్తూనే ఉండేవాడిని. ఇప్పుడు మనం రకరకాల ఐడియాలు రావాలంటే ఎలా, మళ్ళీ ఒప్పుకుంటారో ఒప్పుకోరో, ఎందుకు ఇది 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 ఓకే అయిపోయింది కదా, ఇలా వెళ్ళిపోవచ్చు కదా, అది లేదు. ఇంకా బెటర్మెంట్ చేయొచ్చు, నన్ను ఆపడు అనేది ఉంటుంది కదా. సో దానివల్ల అలా వచ్చింది ఆ ఫిల్మ్. సార్ అంటే ఇప్పుడు ఇందాక మీరు మహేష్ బాబు గారి గురించి చెప్పారు, ఆయనతో క్వాలిటీస్ అయినా చెప్పారు. బట్ అంటే మనతో పక్కనే కూర్చున్న వ్యక్తి ఆఫ్ కెమెరా ఒకలాగా అండ్ ఆన్ కెమెరా వెళ్ళంగానే, కెమెరా పెట్టంగానే మహేష్ బాబు గారు కెమెరా ముందుకు రాగానే ఏదైనా ఒక విషయంలో సర్ప్రైజ్ అయ్యారా? అంటే పర్టికులర్గా ఆ మూమెంట్లో షూటింగ్ టైంలో? చాలా సందర్భాల్లో పర్టికులర్గా మీరు ఇందాక చెప్పారే ఆ లాస్ట్ సీన్ ఉంటుంది కదా, నాకు జన్మనిచ్చాను అన్న సీను, తను ఎమోటైజ్ చేసిన విధానం అంటే చాలా తక్కువ టైంలో క్విక్గా చేసాం సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి, ఇది బాబు అంటే నేను ఎప్పుడు కూడా ఈరోజు ఈ సీను అని ముందు రోజు చెప్పింది అలా చేసింది లేదు. ఇంకా అది ఫాస్ట్గా చేస్తున్నాం రీచ్ అవ్వాలని ఈ సీన్ చేసేద్దాం అనుకున్నాను. టక్కన తనకు చెప్పడం, ఇమ్మీడియట్గా కొంచెం ప్రిపేర్ అవడం, తన ఇదిలో ప్రిపేర్ వచ్చి చేసినప్పుడు తను ఎమోట్ చేసిన విధానం నిజంగా చాలా షాకింగ్గా భలే అనిపించింది, ఫెంటాస్టిక్ అని అనిపించింది. అట్లా చాలా సందర్భాల్లో తన రన్నింగ్ చేసే విధానం కానీ ఎక్కడైనా సరే చాలా సందర్భాల్లో నేను చెప్పింది మళ్ళీ ఇస్తాడు అనేది నా ఫ్రెండ్ ఎలా చెప్తాడో ఎగ్జాక్ట్గా తను చేసి నేను చెప్పినప్పుడు యాసిడ్ దించి చేయడం కానీ, నా మాడ్యులేషన్స్ అన్ని పట్టుకోవడం కానీ చాలా సార్లు నన్ను సర్ప్రైజ్ చేసాడు. చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం, క్యారెక్టర్స్ గురించి, దాని గురించి. అండ్ రన్నింగ్ స్టైల్ అయింది ఒక డిఫరెంట్ ఒకటి ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇంటర్వెల్ సీన్లో ఆ రెండు కత్తులోటి పట్టుకుని పైనుంచి, ముఖ్యంగా చెప్పాలంటే ఫైట్ సీక్వెన్స్ అనేవి కంపోజ్ చేయడంలో కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత వస్తుంటుంది? నేను డెఫినెట్గా ఎప్పుడు కూడా యాక్షన్ ఫైట్ మాస్టర్కి వదిలేసి ఏదో తీసేయండి అని చెప్పను. నేను ముందు అప్పట్లో ఏంటంటే 100% నేను ఫైట్ ఎలా ఉండాలి డిజైన్ చేసి ఒక రెఫరెన్స్లు కూడా ఇట్లా ఉండాలి ఆ టైంలో చేసేవాడిని. అట్లాగే ఈ ఫైట్ ఇలా ఉండాలి, ఈ ఫైట్ ఇలాగే ఉండాలి, ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, ఇలా వెళ్ళాలి, అక్కడి నుంచి ఈ గ్రాఫ్ ఇలా మొత్తం అంతా ముందు అనుకుని ఫైట్ మాస్టర్తో క్లియర్గా డిస్కస్ చేసి ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు. అంటే ఈ మధ్య ఏంటంటే సార్, ఇప్పుడు ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా టైటిల్తోనూ ఆ క్యారెక్టర్స్తోనూ పార్ట్ 2 ఎప్పుడు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అండ్ డైరెక్టర్స్కి కూడా అది ఒక రకంగా ఛాలెంజ్ అని చెప్పాలి. బట్ ఆ టైంలో దూకుడు హిట్ అయిన తర్వాత మేబీ ఈ మధ్య అయితే ఎక్కువ పార్ట్ 2 ఎప్పుడు ఇవి ఉన్నాయి. కానీ అప్పట్లో ఆ క్వశ్చన్స్ కూడా రేజ్ అయ్యేదా సార్? మళ్ళీ దూకుడు 2 తీసి ఆ అజయ్ అనే ఒక క్యారెక్టర్ని పెట్టి ఈ క్యారెక్టర్స్తో ఇంకోటి చేద్దాం ఈ టైం ఉంటారు. అప్పట్లో కాదు కానీ తర్వాత అంటూ ఉంటారు ఎప్పుడు. అంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అలా చేయాలనుకుంటే రాదు, అది ఒక మంచి కథ రావాలి. నేను అదే ఆలోచిస్తాను ఎప్పుడు కూడా. మహేష్ బాబుతో సినిమా చేయాలంటే దూకుడంత మంచి కథ వచ్చినప్పుడే మహేష్ని అప్రోచ్ అవ్వాలని నా మనసులో ఉంటుంది ఎప్పుడన్నా. సో పర్టికులర్గా మీ సినిమాలో మ్యూజిక్ విషయంలో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? జస్ట్ లైక్ టైమింగ్, సిచ్యువేషన్ చెప్పి మీరు మ్యూజిక్ డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇచ్చేస్తారా, లేకపోతే ఈ సిట్టింగ్స్లో కూడా కూర్చుంటారు? ఎందుకంటే దూకుడు ఆల్బమ్ అంటే కొన్ని ఆల్బమ్స్ సూపర్ హిట్ అవుతాయి, అంటే కొన్ని సినిమాల్లో 1-2 సాంగ్స్ హిట్ అవుతూ ఉంటాయి సార్. ఆల్బమ్ హిట్ అవ్వటం చాలా రేర్గా జరుగుతుంది, అది దూకుడుగా జరిగింది. సో ముఖ్యంగా సాంగ్స్ గురించి ఏం చెప్తారు? సాంగ్స్ అప్పుడు యాక్చువల్గా నాకు అప్పటి వరకు దేవి చేసేవాడు రెగ్యులర్గా. ఫస్ట్ టైం బ్రేక్ చేసి తమన్ అని అనుకున్నాను. ఓకే. తమన్ అని అనుకున్నప్పుడు తమన్కి ఏం చెప్పానంటే, నేను కాకినాడలో ఉన్నాను, వాజ్ ఇన్ కాకినాడ దట్ టైం. నాకు ఒక 2 సిచ్యువేషన్స్ చెప్పి, ఈ 2 సిచ్యువేషన్స్కి నువ్వు సాంగ్స్ చెయ్యి, నాకు నచ్చితే కనుక డెఫినెట్గా నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాను. సో అప్పుడు తను చేసి పంపించాడు. నేను అప్పుడు ఐ థింక్ మళ్ళీ నేను బాంబేకి వెళ్ళినప్పుడు బాంబేకి నాకు సీడీ వచ్చింది. విని నాకు విపరీతంగా నచ్చి మహేష్ బాబుకి కలేజా షూట్లో ఉన్నప్పుడు నేను ఆ లొకేషన్కి వెళ్ళి, ఆ రోజు బ్రహ్మానంద గారు అందరూ కలిసి ఏదో సీన్ చేస్తున్నారు, నా కార్లోనే వినిపించాను మహేష్ బాబుకి. అది ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ కూడా తనకు చెప్పలేదు, నేను
వినిపించిన వెంటనే చాలా బాగున్నాయండి. దూకుడు టైటిల్ సాంగ్ అండ్ గురువారం మార్చి ఒకటి. నైస్. సో చాలా బాగున్నాయి సాంగ్స్. అంటే మన తమ్మన్ అండి అని చెప్తే, ఓ తమ్మన్ నాకు తెలుసు, గోయాట్ ఇంకా బాబు అసలు డైరెక్టర్ ఇదిని ఆయన ఎప్పుడు కాదని అంటారు కదా. సార్ మళ్ళీ ఇప్పుడు 15 years తర్వాత రిలీజ్ అవటం సార్, ఏంటి సార్ ప్లానింగ్స్ ఏంటి? ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి, ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయి? నాకు మెయిన్ థియేటర్కి వెళ్ళి చూడాలని ఉంది. మళ్ళీ సుదర్శన్. అంటే రీవిజిట్ చేయాలి. ఆ ఫస్ట్ డే అన్ని మెమరీస్ అన్నీ నాకు మళ్ళీ వస్తాయి. బాబుతో వెళ్ళిన మెమరీస్ అన్నీ వస్తాయి. సో మెయిన్ థియేటర్కి వెళ్ళాలని ఉంది నాకు. 15 years అయిన సందర్భంగా రేపు ఫ్యాన్స్ అందరూ దూకుడు రిలీజ్ని ఒక మంచి సెలబ్రేషన్లా చేసుకుంటారు. సో ఫ్యాన్స్కి ఏం చెప్తారు సార్? అంటే ఒక మెసేజ్ అనుకోండి, లేకపోతే ఏం చెప్తారు, ఏంటి ఫ్యాన్స్కి ఏం చెప్తారు? నాకు చాలా హ్యాపీ. అంటే ఫ్యాన్స్ ఈ సినిమాకి వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారు, ఎంత ఎంత నాకు ఇంకా గుర్తుంది. ఫ్యాన్స్ అనేది ఎంత సపోర్ట్ ఇస్తారు, ఎంత ఎనర్జీ ఇస్తారు, ఎంత అంటే అంత నిస్వార్థంగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఫ్యాన్స్ అనేది నిజంగా ఒక గిఫ్ట్ ఎవరికైనా సరే. సో ఆ ఫ్యాన్స్ ఉంటూ నిజంగా హీరోలు అదృష్టం. అట్లాగే చాలా అంటే ఫ్యాన్స్కి నేను చెప్పేది అంటే నిజంగా మీ సపోర్టు, మీ లవ్ ఎప్పటికీ మర్చిపోలేండి. సో ఎన్నో సినిమాలని ఎక్కడెక్కడో పెట్టారు మీరు అందరూ. సో ఎప్పటికీ మీకు ఇండెప్టెడ్ అంతే. ఆల్మోస్ట్ ఎప్పుడు ఫ్యాన్స్ మిమ్మల్ని అడిగేదే, మళ్ళీ ఎప్పుడు ఈ కాంబినేషన్ దూకుడు కాంబినేషన్ ఎప్పుడు? చెప్పాను కదా, దూకుడు కాంబినేషన్ రావాలంటే దూకుడు అంత గొప్ప కథ కుదరాలి. కుదిరినప్పుడు తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా విషయాలకి, చాలా డౌట్స్కి క్లియర్ చేశారు. అండ్ వెయిటింగ్ మేము కూడా. సో మనం సుదర్శన్లో కలుసుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.